మన కుక్లైన్ బ్లాగ్స్కి వెల్కమ్. అలా ఎలా ఉన్నావు? ఈసారి చాలా మిస్ అయిన ఫ్రెండ్స్ మిమ్మల్ని. మొన్న ఎక్కాడు, ఈరోజు ఇవాళ వచ్చాము డ్యూటీకి. మార్నింగ్ నుంచి కొంచెం రైతు పెట్టి కూడా వర్క్లు ఉండి చేసి ఇచ్చాము. ఈరోజు వచ్చాము. ఇదిగోండి, ఇది పూలు పోసారన్నమాట ఫ్లాట్ వేయడానికి. ఇక్కడ కట్టలు దిగిపోయి పక్కన పొలాల మీద పోతున్నాయి. అందువల్ల వాళ్ళు తిడుతున్నారంట. ఇది వేయడానికి వచ్చాం మనం. చూద్దాం. ఈరోజు మాత్రం ఈవినింగ్ వచ్చాము. మామూలుగా 12:30కి వచ్చేసాము సైట్లోకి. ఇది ఏం చేశారంటే అంతకుముందు వేరే వాళ్ళు వేసారు. కట్ట కొంచెం హైట్ తక్కువ పోసారు. ఇక్కడ మామూలు లోడ్ పడేది ఇక్కడ హైట్ తక్కువ పోసారు. ఇప్పుడు అలా కట్టుందిగా అంత హైట్ పోసుకోవాలి మేబీ. ఇప్పుడు మన అన్నయ్య తొప్పిస్తాడు చూడండి, ట్రాక్ వేసి కట్టల వరకు ఎలా చేయాలి ఏంటని. ఫ్రెండ్స్ లైక్లు చేయండి, ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి. మీకు నచ్చకపోతే వీడియో నచ్చలేదని కామెంట్ చేయండి. నచ్చలేదు వీడియో, ఏం బాగలేదు, ఫలానా రీజన్ చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే రీజన్ చెప్తే ఏంటంటే మేము నేర్చుకుంటాం కదా. ఓకే ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలని. ఓకేనా? మీరు కామెంట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు చెప్పిన వాళ్ళు అవుతారో నేర్చుకోవడం అవుతుంది. ఇప్పుడు మేబీ అంత కట్టబడితే కానీ ఇక్కడ ఆగదు, అంటే ఆ లోడ్కి. మన రాక్స్ రౌడీ మొన్న ఏమైందంటే ఫ్రెండ్స్, మన రాక్స్ రౌడీకి ట్రైన్తో దెబ్బ తగిలింది. ఎలా అంటే మనం అక్కడ ఫ్యాక్టరీలో పెట్టిన బండి, అక్కడ నైట్ డ్యూటీ వాళ్ళు ఏం చేశారంటే మా వాళ్ళకి నిద్ర ఉండదు, చూసుకోలేదు కదా, అదిగోండి డీజిల్ ట్యాంక్కి అలా గీతలు పెట్టారు అనమాట. అంటే రాసుకుంటూ వెళ్ళిపోయింది. అదే కాంక్రీట్ టచ్ అయితే మనకి గేర్ బాక్స్ వెళ్ళిపోయింది అక్కడ. ఈ న్యూ మంత్లో మనకి రాక్స్ రౌడీకి తగిలిన దెబ్బ అదే గట్టిది. ఇంకా మిగతా అంతా బండి ఓకే. ఆ ట్రాక్ తిప్పు, పిన్ను బయటకు వచ్చినట్టు. ఇప్పుడు లాక్కుంది. చూడండి మన రాక్స్ రౌడీ. నా లైఫ్లో హోండా అంతా చూశాను. ఈ వెహికల్ వేరు. ఫస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆగదు బండి, దానికి మెచ్చుకోవచ్చు మా వెహికల్ని. చిన్న మేజర్ కంప్లైంట్ అంటే కామను. ఓకేనా? ఇప్పుడు మనకి నెక్స్ట్ వీడియో ఎలా ఉండాలి ఏంటి మీరు కామెంట్ చేయండి మాకు ఒకసారి. మాకు అంటే మా బ్లాగ్స్ అంటే ఇప్పుడు మనకి డైలీ జరిగే బ్లాగ్స్ పెడతాం. మనకి ఈ కుక్లైన్ మిషన్లో డైలీ వర్క్ రొటీన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఈరోజు మట్టి వర్క్, రేపు దుంపలు, ఒక్కోసారి బాగా ఛాలెంజ్ వర్క్లు వస్తాయి. అలాంటప్పుడు మన వచ్చింది అక్కడ తొట్లు పడకుండా చేయాలి. తొట్లు పడితే మిషన్ ఉండవు, మేము ఉండవు. అలాంటి ఛాలెంజ్ వర్క్లు వస్తాయి. అలాంటప్పుడు క్రేజీగా తీయచ్చు. మామూలు టైంలో ఎలా తీయాలి ఏంటి అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి మేము వీడియో తీస్తాం. ట్రై చేద్దాం, కొత్తగా ఉంటుంది. అందరికి ఓన్ కంటెంట్ కదా. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్లో ఏముంది డిఫరెంట్గా మేము ఆలోచిస్తాం.
చూడండి ఫ్రెండ్స్, ఆ మూల మీద కట్ట వచ్చేసి ఛాలెంజ్ చేసి మరీ వేసాం. అంటే మనం వేయకముందు ఇంతకుముందు ఇంకో మిషన్ వేసిందంట, అది ఆ కట్ట వేసింది ఇంతకుముందు. అది ఒకసారి వేస్తే కొత్త కట్ట తెగిపోయిందంట, మళ్ళీ ఇంకోసారి వచ్చేసాడంట, మళ్ళీ తెగిపోయింది, మళ్ళీ వచ్చేసాడంట. అతను వచ్చేసి 3 సార్లు కట్ట ఎత్తే 3 సార్లు తెగిపోయిందంట. మనకు ఛాలెంజ్ ఇచ్చాడు, ఆ పక్క కట్ట తెగిపోతుంది ఊరి కట్ట వేసిరండి అన్నాడు. కట్ట తెగిపోయిందంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వద్దన్నా, లేదు ఆ కట్టకైనా మళ్ళీ మేము తెగిపోయేటట్టు అయితే మేమే నిన్ను డబ్బులు అడగము, కట్ట తెగకుండా కట్టేస్తా నేను అనేసి ఛాలెంజ్ చేసి వేసాను కట్ట ఆ మూల మీద. లేదంటే ఈ పూడి దెబ్బకి ఏంటంటే మొత్తం తెగిపోయేది, ఆ పక్క కింద పక్క చీలన్నీ పోతున్నాయని చెప్పేసి తిడుతున్నారు. నేను అంతవరకు అక్కడి నుంచి అంతవరకు నేను వేసి ఇచ్చాను. ఇక్కడి నుంచి ఇది మొత్తం మనోడు వేసి మొత్తం అదిగో ఇదంతా మనోడు వేసాడు, ఆ కట్ట ఈ కట్ట మొత్తం మనోడు మొత్తం రొయ్యల చెరువులు కట్టలు వేసినట్టు వేసి పెట్టిండు. చూడండి ఒకసారి, రొయ్యల చెరువుల్లో చేసి వచ్చినాడు కదా, అందుకే సక్కం చేశాడు కట్టలు బాగా. చేసిన అతను కూడా మెచ్చుకున్నాడు, సక్కం చేశారు కట్టలని. మనకి డేటాలు కూడా ఇచ్చాడు, కట్టలు బాగా వేసాడని చెప్పి. రే ఆగినోడు ఎక్సలేటర్ తగ్గి ఇండ్రా అట్లా అంటే బురదగా ఉందా, బండి జారుతుందా అలా అవుతుంది. మొద్దులు అన్న అయితే బాగుంటుంది. మొద్దులే నాకు గుర్తొచ్చింది, మొద్దులకు పోవాలి బండి ఎప్పుడు అది వేకాల, అది రేపు పొద్దున ఆ బండి కష్టమే. పొద్దున కావాలన్నా ఛార్జింగ్ ఇస్తే రేపు ఎవరన్నా వచ్చినప్పుడు చూసుకోవటానికైనా. ఏడా ఆడికే ఎంత మరి అందరూ ఎంత తీసుకొచ్చావంట. అయితే ఆడేదో గొంతు ఉంటుంది. సరే అది ఇది ఇంకా కట్ట ఎందుకు ఉంది ఇక్కడ కట్ట అవసరం లేదు పని. అది ఫ్రెండ్స్ ఈరోజు వర్క్. చూడండి మనోడు ఇందాక సాగదీసి చెప్పాడు, కట్ట వేసిన తర్వాత తీరా వీడియో. ఇదిగో ఈ కొంచెం ఇంకా కట్ట అవసరం లేదు, ఇటు నుంచి కొట్టుకోవచ్చు, లేదు ఏమంటే వేస్తాను. ఇవి అయితే 2 తొట్లు ఉన్నాయి, ఈ నింపుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ వచ్చేద్దాం. ఇది 2 తొట్లు నింపుకోవచ్చులే. ఆ కింద ఫస్ట్ కింద నింపుకో, తర్వాత దీన్ని నింపుకో. ఫస్ట్ ఆ కింద తొట్టి, తర్వాత ఈ తొట్టి, తర్వాత ఇక్కడ కొట్టుకో. ఈ లోపి దారిద్ది కదా, ఇది బండి అటు పోతే దిగబడుతుందిలే, అంత ఖర్చుకొచ్చి లాక్కోపోతుంది లోడ్ ఎత్తితే. అందుకని చెప్పేసి ఈ కట్ట ఆపాము. ఇటు కొట్టుకున్న తర్వాత 4 రోజులు అయితే దారిద్ది, అప్పుడు ఇది వేసుకోవచ్చు. బండి లోడ్ పట్టిందంటే బండి జారిపోతూ ఉంది. అందుకు ఇది ఆ 2 తొట్లు నిండుతాయి, ఈ 2 తొట్లు కొట్టుకో.
కట్టలు మాత్రం మనోడు నీట్గానే వేసాడు ఫ్రెండ్స్, చూడండి స్టడీగా వచ్చినాయి కట్టలు బాగా. ఇలా రావాల పని. ఆడుకుంటూ వస్తుంది, రౌండ్ గీయాలంట. ఇంకోటి ఒకసాట ఆడేస్తాం. ఏ ఆపరేటరు సరే ఆడవుటే ఆడవుటే. ఇది నెట్టు. లారీ ఇటు డౌన్ ఉండాలా. ఇదే నెట్. సార్ ఉంచలే సార్ లెవెల్ ఆ పక్కది ఇది. కొంచెం ఫ్రెండ్స్. అదిగో మన గుండు పైన ఏదో చేస్తాడు చూడండి. పని లేనోడు ఏదో చేసిండంట, అది చేస్తున్నాడు మన రైతు బిడ్డ. ఇది వచ్చేసి బ్లేడ్ మనకు ఆ ట్రాకులు పడ్డప్పుడు లేదా లారీ ఎక్కించేటప్పుడు బాగా ఇబ్బందిగా అవుతుంది, అందుకని తీసేద్దాం అనేసి ఉన్నాం. షెడ్ కాడే ఉంది బండి, బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి తీసుకొచ్చి షెడ్ కాడ పెట్టాను చేపిద్దామని. అదే ఈ బ్లేడ్ ఒకటి తీపిచ్చేసి ఆ పైన క్యాబిన్కి కొంచెం తుక్కు వచ్చి అంత ఇదైంది, అది కూడా కట్ చేసి రెడీ చేపిద్దామని. చిన్న చిన్న లీకులు, ఈ భూమి సిలిండర్ సీల్ కూడా ఆయిల్ లీక్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది, లోపల సీల్ కూడా పోయింది. మనం బండి పైకి లేపినప్పుడు డౌన్ అయిపోతా ఉంది. అందుకని చెప్పేసి అది ఆ వాల్ బ్యాంక్ పైన కొంచెం లీక్ ఉంది, ఆ లీక్ పైన చేపించుకొని తీసుకెళ్ళి మళ్ళీ వర్క్లో పెట్టుకుంటే
మనం డీజిల్ చూసుకునే శుభ కూడా లోపల వచ్చాడు. ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంది కొత్త. ట్రాకులు కూడా టైట్ చేసాం, బాగా టైట్గానే ఉంది. ఇంకా బ్లేడ్ ఒకటి తీసేసి అక్కడ పక్కన అయితే మనకు లారీ ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. వీలైతే బకెట్కి 2 బుష్లు అదే ఎక్కించుకుని. చూడు పైన సెల్లు పెట్టుకున్నాడు, ఏదో చేస్తాడు. అది ఆల్రెడీ బొక్కలు పడిందిరో, ఇంకైతే బొక్కలు పెట్టకు. ఈ ట్రాక్ కూడా బాగానే ఉంది, రోలర్లు బాగానే ఉన్నాయి. ఆ బ్లేడ్ మనకు అలవాట్లేదు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. మిషన్ లారీ ఎక్కించేటప్పుడు ఇచ్చేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని తీసేసి మనకు అలవాటు తీసేసి ఉన్నదే ఎక్కేయటం. అది కూడా చాయిస్ మీద ఆయిల్ కారుతుంది, మరి ఎక్కడ కారుతుంది అనేది అది కూడా చూడాలి. చూసి చేస్తే తీసి పక్కన అంతా ఓకే. అది ఒకటే ఉంది, బ్లేడ్ తీసేస్తే మనకు తెలిసింది.